హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై చుట్కు మినీ బ్లాగ్. ఎప్పుడైనా మీకు ఇలా జరిగిందా? ఆఫీస్లో మా కొలీగ్ మొన్న సిక్ లీవ్ తీసుకుంది. ఏమైందా, ఎలా ఉందా అని కాల్ చేశా. షీ సెడ్ తనకి స్కిన్ ఎలర్జీ వచ్చిందని. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏమైంది, మొన్నటి వరకు బాగానే ఉన్నావు కదా అన్నాను. వీకెండ్ షాపింగ్ వెళ్ళినప్పుడు ఈ మధ్యకాలంలో వైరల్ అవుతున్న ప్రోడక్ట్స్ కొని యూస్ చేసిన దానికి ఎఫెక్ట్ అంది ఇది. ఇక్కడ ఈ వీడియోలో పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఇన్‌ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీస్ వే ఆఫ్ ప్రమోషన్ కరెక్టా కాదా? వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారా లేదా అని కాదు. ఎందుకంటే ఈ డిస్కషన్స్ చాలా మంది చాలా చోట్ల జరిపారు కాబట్టి. ఇక్కడ ఫోకస్ అండ్ డిస్కషన్ ఈస్ ఫ్రమ్ కస్టమర్ పర్స్పెక్టివ్. వాళ్ళు రెస్పాన్సిబుల్‌గా ఉన్నారా లేదా అని క్వెషన్ చేసే ముందు మనం మన ఓన్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నామా అసలు? ఎగ్జాంపుల్, ఒక కన్న తల్లి బిడ్డలైనా కానీ, అందులో ట్విన్స్ అయినా కానీ ఒకరికి పడిన వస్తువులు ఇంకొకరికి పడవు. అలాంటప్పుడు షుడ్ వి బ్లైండ్లీ ట్రస్ట్ ఆర్ టేక్ సమ్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ బై టెస్టింగ్ ఇట్? కెన్ వి టేక్ అవర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ? దీని గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.